హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఈ వీడియోలో మనం ఏపీ హైకోర్టు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి కంప్లీట్ జీకే సిలబస్ మీకు అందించబోతున్నాను. ఇది అఫీషియల్ ఏపీ హైకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం యాజ్ ఇట్ ఈస్గా టైపిస్ట్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నా, కాపీస్ట్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నా, జూనియర్ అసిస్టెంట్ అయినా, ఎగ్జామినర్ అయినా, ఓవర్సీర్ అయినా, అసిస్టెంట్ ఓవర్సీర్ అయినా, ఈ అన్ని ఉద్యోగాలకు జీకే అనేది కామన్. మరి మనకి ఏమేమి ఉంది కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు విత్ ఏ టాపిక్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయవస్తాం మిత్రమా. సో మీరు చాలా జాగ్రత్తగా గమనించుకొని మనకు త్వరలోనే రాబోతూ ఉంది కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇప్పటి నుంచే మీరు ఒకసారి నోటిఫికేషన్ తర్వాత టైం ఉండదు మిత్రమా. అందువల్ల ఇప్పటి నుంచే మీరు కొనసాగించండి మీకు ప్రిపరేషన్. చూస్తే ఇక్కడ మనకు తెలుసు జనరల్ నాలెడ్జ్ అనేది మనకు 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్కులకు ఉంటుంది. ఇదే విధంగా మనకు ఇంగ్లీష్ కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్కులకు ఉంటుంది. వేటికి ఇది టైపిస్ట్ ఉద్యోగాలకైనా, కాపీస్ట్ ఉద్యోగాలకైనా, జూనియర్ అసిస్టెంట్ అయినా, ఎగ్జామినర్ అయినా, ఓవర్సీర్ అయినా, అసిస్టెంట్ ఓవర్సీర్ అయినా దీనికి సంబంధించి. సో మళ్ళీ చెప్తాడు జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అని చెబుతూ స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అయితేనేమి మనం స్పెషల్గా చదవాలి అని దీని యొక్క ఉద్దేశం. ఇది కంప్లీట్గా మనకు అఫీషియల్ సిలబస్ అన్నమాట. అయితే ఇక్కడ మొత్తం మనకి ఇచ్చిన టాపిక్స్ 9 ఇచ్చారు. ఇక 9 టాపిక్స్ మళ్ళీ ఏమేమి ఉన్నాయో కూడా నేను చెప్తా. అంటే వాడు ఇచ్చిన సిలబస్ యాజిటీస్గా ఉండదు, కంపల్సరీగా వాళ్ళకి సిలబస్కి బియాండ్ కూడా పోవడం జరిగింది. అంటే గతంలో మనకి ఇప్పుడు 2 సార్లు ఎగ్జామ్ జరిగింది. ఈ 2 సార్లలో మనకి ఏ టాపిక్స్ ఎక్కువ వచ్చినాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. జాగ్రత్తగా గమనించండి. అందులో ఫస్ట్ వన్ మనకి చెప్పిందేమంటే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్. దీనిలో మళ్ళీ సబ్ టాపిక్స్ ఏమంటారో నేను చెప్తాను మళ్ళీ మీకు, భయపడదండి. తర్వాత ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. ఓకే, భారతదేశ చరిత్ర, అందులో ముఖ్యంగా భారత జాతీయ ఉద్యమం. దీంట్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కడి మనకు వచ్చేది ఎక్కువ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, భారత జాతీయోద్యమం నుంచి. తర్వాత ఇండియన్ జాగ్రఫీ, భారత భూగోళ శాస్త్రం, అగ్రికల్చర్ వ్యవసాయం మరియు ఎన్విరాన్మెంట్, పర్యావరణం అన్నమాట. తర్వాత ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ. అదే మాదిరిగా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం. తర్వాత జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ అన్నమాట. సో జనరల్ సైన్స్ విభాగం. ఈ యొక్క సైన్స్ విభాగంలో కూడా డైలీ యాక్టివిటీస్ జరిగేటివి అనమాట. సైంటిఫిక్ రీసెర్చ్, అదే మాదిరి అవార్డ్స్, పర్సనాలిటీస్, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మనకు టాపిక్ నెంబర్ 7లో ఇవ్వడం జరిగింది. తర్వాత స్పోర్ట్స్ క్రీడారంగం. తర్వాత ఫైనల్గా మనకు కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. సో జాతీయ అంశాలు మరి అంతర్జాతీయ అంశాలు ఉంటాయి. అండ్ మోర్ ఎంఫసిస్ ఆన్ కరెంట్ అఫైర్స్. గతంలో ఎక్కువ ఫోకస్ చేసింది ఏమంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని మనకు పాలిటీ కానీ, సైన్స్ కానీ, ఇవన్నీ హిస్టరీ అయితేనేమి ఇవన్నీ కూడా లేటెస్ట్గా కరెంట్ అఫైర్స్ ఏమైతే ఇన్సిడెంట్స్ జరిగినాయో ఆ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇండియన్ కల్చర్, ఆర్ట్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్. పేరుకేమో ఒకటే ఉండేది, ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్. దీంట్లో చాలా చాలా పార్ట్స్ ఉంది. మీకేమో సింపుల్ అనిపిస్తుంది కానీ దీంట్లో 2 చూద్దాం ఏమేమి ఉన్నాయి దీంట్లో. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే వారసత్వం ప్రదేశాలు, కట్టడాలు ఏదైనా కావచ్చు. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ ఇండియా. ఇంటాంజిబుల్ టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ ఎలిమెంట్స్. ఓకే, ఇంటాంజిబుల్ హెరిటేజ్ ఎలిమెంట్స్, టెంటేటివ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఎన్నైతే ఉన్నాయో ఇప్పుడు మనకు 43 ఉన్నాయి. ఆ 43 పేర్లేమి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి నేర్చుకోవాలి. అదే మాదిరిగా టెంటేటివ్ ఎక్కడ ఉన్నాయి, ఇంటాంజిబుల్ ఎలిమెంట్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా నేర్చుకోవాలి. మీరు ఏ ఎగ్జామ్ పేపర్ చూసినా కూడా ఇది లేదు అసలు ఉండే ప్రసక్తే లేదు. ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మనం తర్వాత నేర్చుకోండి యూట్యూబ్ ద్వారా, మరి మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ ద్వారా కూడా. అదే మరి దీనిలో ఏమొస్తుంది మనకు డ్యాన్స్ గురించి వస్తుంది. ఈ డ్యాన్స్ని మళ్ళీ క్లాసికల్ డ్యాన్స్ అంటే ఏంటివి, ఫోక్ డ్యాన్స్ అంటే ఏంటివి, ఆ యొక్క డ్యాన్సెస్లో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరున్నారు, ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు,
నెక్స్ట్ మ్యూజిక్ పరంగా ఇక్కడ చెప్పారు ఇండియన్ కల్చర్ ఆర్ట్ అండ్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అని కదా. మ్యూజిక్లో క్లాసికల్ మ్యూజిక్ అంటే ఏంది, ఫోక్ మ్యూజిక్ అంటే ఏమి, ఈ యొక్క మ్యూజిక్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరు ఉన్నారు, ఫేమస్ పర్సన్స్ ఎవరు ఉన్నారు, ఇక మ్యూజిక్ ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ పేరు ఏంటివి, ఇన్స్ట్రుమెంట్స్ పేర్లు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ మీద వాయించేటువంటి గొప్ప విద్వాంసులు ఎవరు, వాళ్ళ పేర్లేమి, ఏ రాష్ట్రం చెందిన వాళ్ళు. దాంతోపాటుగా డ్రామా లేదా థియేటర్, ఇక డ్రామాలో కూడా మళ్ళీ మనకు క్లాసికల్ డ్రామా ఆర్ క్లాసికల్ డ్యాన్స్ థియేటర్ ఉంటుంది, ఫోక్ థియేటర్స్ ఉంటాయి, వీటి కూడా మనం నేర్చుకోవాల్సిందే. తర్వాత ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా అంటే మనకి టెంపుల్స్లో ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, సౌత్ ఇండియా స్టైల్ ఏ విధంగా ఉంటుంది, నార్త్ ఇండియా స్టైల్ ఏ విధంగా ఉంటుంది, ఏ రాజులు ఏ ఏ కట్టాలు కట్టినారు, ఎటువంటి టెంపుల్స్ కట్టినారు, మరియు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నది, మన కింగ్డమ్స్ వాళ్ళు ఏం కట్టినారు, విజయనగర కింగ్డమ్స్ అయితేనేమి, చోళాస్ అయితేనేమి, పల్లవాస్ అయితేనేమి, ఓకే, ఆ యొక్క కడ్డాలన్నీ కూడా ఏ శైలిలో ఉన్నాయి, స్తూపాస్ ఏంటి ఉన్నాయి, ఎక్కడున్నాయి, కేవ్స్ ఎక్కడున్నాయి, అజంతా కేవ్స్, ఎల్లోరా కేవ్స్, ఎలిఫెంటా కేవ్స్, అవి ఏ రాష్ట్రాలు ఏ రాజులు ఏ డైనస్టీస్ కట్టడం జరిగింది, దానికి ప్రత్యేకత ఏమి, అవి జైనిజానికి సంబంధించినవి, బౌద్ధిజానికి సంబంధించినటువంటి లాంటి రామాయణమా, ఇటువంటి అన్నీ కూడా ఇది ఉంటుంది. తర్వాత పెయింటింగ్స్లో మురాల్ పెయింట్స్ అంటే ఏంటివి, అవి ఎక్కడ ఉంటాయి, ఎట్లా ఉంటాయి, మినియేచర్ పెయింట్స్ యొక్క రకాలు ఏంటివి, ఈ యొక్క మినియేచర్ పెయింట్స్ ఎక్కడున్నాయి, తర్వాత దీంట్లో కూడా మనకు ఫోక్ పెయింటింగ్స్ ఎట్లా ఉన్నాయి, మరి ఇక పెయింటింగ్స్లో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరున్నారు, వాళ్ళ పెయింటింగ్స్ పేర్లు ఏంటివి, దీంట్లో కనిసే మొనాలిసా పెయింటింగ్, ఇండియాలో అయితే రాజా రవివర్మ ఆయన పెయింటింగ్స్ దేనికి ఫేమస్ అయినాయి, ఎంఎఫ్ హుస్సేన్ వాళ్ళకి పేర్లు. తర్వాత ముఖ్యంగా మనం బుద్ధిజము, జైనిజం అండ్ అదర్ మేజర్ రిలీజియన్స్ ఇన్ ఇండియా, ముఖ్యంగా మనం బుద్ధిజము జైనిజం గురించి ఎక్కువ నేర్చుకోవాల్సి ఉంటుంది, చాలా ఎగ్జామ్స్ ఇవి అడుగుతూ ఉంటారు ఎక్కువ. తర్వాత మార్షల్ ఆర్ట్స్ గురించి కూడా మనం నేర్చుకోవాలి, పేరుకేమాడ ఏం లేదు, ఇండియన్ కల్చర్ ఆర్ట్ డ్యాన్స్ అంటే ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలా. తర్వాత లాంగ్వేజెస్, క్లాసికల్ లాంగ్వేజెస్ అనేటివి ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి, కొత్త ఎన్ని చేర్చబడ్డాయి, మొత్తం ఎన్ని అయిపోయినాయి, మరి ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయి, ఏంటివి, ఏ రాష్ట్రంకు ఏ అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది. తర్వాత క్యాలెండర్స్, శకాయరా, గ్రిగేరియన్ క్యాలెండర్స్ ఎప్పటి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి. తర్వాత మెయిన్ ఫెస్టివల్స్, ఏ రాష్ట్రంలో ఏ ఫెస్టివల్ ఉంది, ఎందుకు ఆ యొక్క ఫెస్టివల్ జరుపుకుంటారు, ఎప్పుడు జరుపుకుంటారు, ఇవన్నీ కూడా ఇక మనం నేర్చుకోండి మిత్రమా. ఇవన్నీ కూడా ఈ ఇండియన్ కల్చర్ ఆర్ట్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ నుంచి మనకు ప్రతి ఎగ్జామినేషన్లో కంపల్సరీగా బిట్టు లేకుండా ఏ హైకోర్టు ఎగ్జామ్ కూడా లేదా ఏ డిస్ట్రిక్ట్ ఎగ్జామ్ కూడా జరిగే ప్రసక్తే లేదని మీరు గమనించండి. తర్వాత వీటితో పాటు మనం కంట్రీస్, మొత్తం మనకు 193 కంట్రీస్ ప్లస్ 2 195 కంట్రీస్ ఉన్నాయి. ఆ యొక్క కంట్రీస్ అన్నీ, వాటి యొక్క క్యాపిటల్స్ రాజధానులు, వాటి యొక్క కరెన్సీ మరియు వాటి యొక్క పార్లమెంట్ పేర్లు తెలుసు. అంటే మరి 195 కంట్రీస్ యొక్క పార్లమెంట్ పేరు కనుక్కోలేం, కరెన్సీ కనుక్కోలేం, అందులో ఇంపార్టెంట్ అయినటువంటివి. అంత ముఖ్యంగా ఇటీవల కాలంలో వార్తలు నిలిచినటువంటి దేశాలు అంటే మన యొక్క ప్రధానమంత్రి కానీ మన యొక్క ప్రెసిడెంట్ కానీ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఏ దేశానికి వెళ్ళారు, ఆ దేశ రాజధాని ఏంది, వాళ్ళకి పార్లమెంట్ పేరేమి, వాళ్ళకి కరెన్సీ ఏంది. అదే మాదిరిగా విదేశీయులు మన దేశానికి వస్తారు, ప్రెసిడెంట్లు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ, వాళ్ళు వచ్చినప్పుడు ఆ దేశం గురించి అటువంటి కరెంట్ అఫైర్స్ ఈవెంట్స్ ఉన్నటువంటి కూడా మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సిందే. తర్వాత మనకి ఏమైనా చెప్పినారు సిలబస్ కానీ చెప్పారు, కానీ ఇవన్నీ కూడా గతంలో హైకోర్టు జిల్లా కోర్టులలో అడగడం జరిగిందనమాట. దాంతోపాటుగా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్, బర్డ్ శాంక్చురీస్, బయోస్పియర్స్ రిజర్వ్స్, ఇవన్నీ కూడా ఆ యొక్క పేరేమి, ఏ రాష్ట్రంలో ఉంది, అన్నీ కూడా నేర్చుకోవాల్సిందే మనం అడగడం జరిగింది. తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్ ప్రజెంట్గా కాదు, కరెంట్ అఫైర్స్ పరంగా కాదు, ఏన్షియంట్లో ఏ పుస్తకం ఎవరు రాశారు, మిడివలిస్ట్లో మధ్యయుగ భారతంలో ఎవరు రాశారు, ఏ బుక్ ఏంటివి, మోడర్న్ ప్రజెంట్ బుక్స్ ఎవరు రాశారు, వాళ్ళ పేర్లేమి. సో మొత్తానికైతే మాత్రం ఈ 3 ఏన్షియంట్ పరంగా,
మిడివల్ పరంగా మోడర్న్ పరంగా అయితే మాత్రం బుక్స్ ఆ యొక్క బుక్ యొక్క ఆథర్ కంపల్సరీగా మనం నేర్చుకోవాల్సిందే. కానీ మనకు సిలబస్ చెప్పలేదు, కానీ ఇవన్నీ కూడా మీరు గత ఎగ్జామ్స్ గమనించినట్టయితే అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. అయితే ముఖ్యంగా మనకి ఉత్తమ్స్ అకాడమీ నందు మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు ఇండియన్ కల్చర్, ఆర్ట్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ మీద అయితే దాదాపు నేను మీకు 50 పేజీల బుక్ను తయారు చేయడం జరిగింది. కంప్లీట్గా ఏ బిట్ కూడా మిస్ కాకోకుండా టోటల్గా వాటి మీద తిరిగి గతంలో బిట్స్ అన్నీ, ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా మనకు బుక్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్లో మీకు ఫ్రీగానే పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన యొక్క కోర్స్ కొన్నట్లయితే మరి నోటిఫికేషన్ తర్వాత మీకు కంపల్సరీగా బుక్ రూపంలో కూడా మీకు బయటకు పబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ ఇన్ ఇండియా వరల్డ్, అందులో ఫీమేల్ పర్సనాలిటీస్ ముఖ్యంగా అంటే ఎవరి శిఖరాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు, భారతీయులలో మొదటి వాళ్ళు ఎవరు, ఫీమేల్ ఎవరు, ఆ విధంగా భారతదేశంలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు, మొట్టమొదటి ప్రధాని ఎవరు, ప్రపంచంలో మొట్టమొదటి మహిళా ప్రధాని ఎవరు, ఆ విధంగా. సో కాబట్టి కంపల్సరీగా ఫస్ట్ ఇన్ ఇండియా, ఫస్ట్ ఇన్ ద వరల్డ్, వాళ్ళలో ముఖ్యంగా మళ్ళీ ఫీమేల్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్పోర్ట్స్ పరంగా స్పోర్ట్స్ అయితేనేమి, అవార్డ్స్ అయితేనేమి, నేషనల్ అవార్డ్స్, నేషనల్ స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, ఏదైనా కావచ్చు. అది ముఖ్యంగా స్పోర్ట్స్ అయితే మనకు క్రికెట్, ఫుట్బాల్ గురించి, టేబుల్ టెన్నిస్ గురించి, హాకీ, బ్యాడ్మింటన్, లాన్ టెన్నిస్, పోలో, గోల్ఫ్ మరియు ఈ యొక్క ఆటలన్నీ యొక్క టెర్మినాలజీ, అందులో ఈ యొక్క ఆటల్లో ఎంతమంది ఉంటారు, అందులో కప్పుల పేర్లు ఏంటివి, ఫేమస్ పర్సన్స్ ఎవరు ఉన్నారు, స్టిల్ మనకు చెప్పిన పర్సన్స్ చెప్పినది మన సిలబస్లో. సో అంటే అన్ని రకరకాల ఉంటాయి. స్పోర్ట్స్ పరంగా అయితేనేమి, అవార్డ్స్ పరంగా అయితేనేమి, రీసెంట్గా వచ్చినటువంటి అపాయింట్మెంట్స్ అయితేనేమి, డెత్లు అయితేనేమి, బుక్స్ మీద అయితేనేమి, అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. తర్వాత ఈ యొక్క కప్స్ గురించి, ట్రోఫీ గురించి, మరియు స్టేడియమ్స్, క్రికెట్ స్టేడియమ్స్ అయితేనేమి, హాకీ స్టేడియమ్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా పిన్ టు పిన్ నేర్చుకోవాలి. సిలబస్ ఏం 9 పాయింట్లు వేయడం జరిగింది, లేముంది లేవనుకున్నాం. కానీ ఇవన్నీ నేర్చుకుంటే కానీ మనకు ఫుల్ మార్క్ రాదు మిత్రమా. మీకు ఎగ్జామినేషన్ తర్వాత, నోటిఫికేషన్ తర్వాత నేర్చుకుంటే కుదరదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. తర్వాత సిటీ, రివరు, స్టేట్, దీంతో పాటుగా కొన్ని కంట్రీ ఇంపార్టెంట్ సిటీస్లో ఉంటాయి కంట్రీ వరల్డ్లో, ఆ యొక్క అవి కూడా వాటి యొక్క రివర్స్ కొన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత అవార్డ్స్ పరంగా చూస్తే ఇక్కడ అవార్డ్స్ అనేది మనం బోత్ నేర్చుకోవాలి, ఇంటర్నేషనల్ పరంగా నేర్చుకోవాలి, నేషనల్ పరంగా నేర్చుకోవాలి. సో అవార్డ్స్ పరంగా అయితే మన రాష్ట్రం మన దేశం పరంగా భారతరత్న అవార్డ్స్ అయితేనేమి ఎప్పుడూ ఏర్పాటు చేయడం జరిగింది, ఇంతవరకు ఎంతమంది గెలవడం జరిగింది, అందులో యంగెస్ట్ ఎవరు, ఓల్డెస్ట్ ఎవరు, ఒకేలా గరిష్టంగా ఎంతమంది అవార్డు తీసుకోవడం జరిగింది, ఆయన ఏ రంగానికి చెందినవాడు, ఇట్లా. తర్వాత పద్మ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, మళ్ళీ గ్యాలంటరీ అవార్డ్స్ కూడా ఉన్నాయి మనకు, పరమవీర చక్ర, అశోక్ చక్ర, వీర చక్ర, వాటి మీద అది ఇదని కాకుండా అన్ని రకాల అవార్డ్స్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, నేషనల్ ఇంటర్నేషనల్, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, నేషనల్ సైన్స్ అవార్డ్స్, ఇవి మన ఇండియా పరంగా. వాటితో పాటుగా మళ్ళీ మనకు లిటరేచర్ అవార్డ్స్ నేర్చుకోవాలా, కొన్ని రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉంటాయి, ఆ రాష్ట్రాల పరంగా నేర్చుకోవాలి. మరియు వరల్డ్ ఇంటర్నేషనల్ పరంగా అయితే నోబెల్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్, బూకర్ ప్రైజ్ అవార్డ్స్, రామన్ మెగ్సిస్ అవార్డ్స్. బూకర్ ప్రైజ్ అంటే ఏమి, మ్యాన్ బూకర్ ప్రైజ్ అంటే ఏమి, ఈ రెండు మధ్య తేడా ఏముంది, ఇండియాలో ఎవరికైనా వచ్చినాయా, ఇండియా నుంచి ఆస్కార్ కింద వచ్చినాయా, బూకర్ ప్రైజ్ ఇండియా కింద వచ్చిందా, రామన్ మెగ్సిస్ అవార్డ్స్ అని ఇండియాలోకి వచ్చినాయా, ప్రజెంట్ ఎవరికి వచ్చింది. వాటితో పాటుగా లిటరేచర్ అవార్డ్స్, ముఖ్యంగా నేషనల్ పరంగా అయితేనేమి, ఇంటర్నేషనల్ పరంగా అయితేనేమి మనం లిటరేచర్ అవార్డ్స్ కూడా మనం బాగా నేర్చుకోవాలి. తర్వాత ఫేమస్ బ్రిడ్జెస్, ఇండియాలో ఉన్న ఫేమస్ బ్రిడ్జిలు, స్తూపాలు ఎక్కడున్నాయి, వ్యాలీ పేర్లు ఎక్కడున్నాయి, మోన్యుమెంట్స్ ఏమున్నాయి, ఉగన్సే చార్మినారు, కుతుబ్ మీనారు, తాజ్మహల్, ఎవరు కట్టినారు, ఎందుకు కట్టినారు, ఇటువంటివి. తర్వాత లేక్స్, సరస్సులు, పులికాడ సరస్సు, ఇటువంటి సరస్సులు. తర్వాత ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఏం జరిగింది మనకు సిలబస్లోనే. ఇన్స్టిట్యూషన్స్ చెప్పినారు కదా, ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇక్కడ ఆర్గనైజేషన్స్ వస్తుంది, ఇంటర్నేషనల్ పరంగానే వస్తుంది, మరియు నేషనల్ పరంగానే కూడా మనకు వస్తుంది అనమాట. అందులో ముఖ్యంగా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్, దీంట్లో మరి చాలా ఉంటాయి. మళ్ళీ యూనిసెఫ్ అని, యునెస్కో అని, WMO అని, WHO అనేసి అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిందే. అంటే
మొత్తం యుఎన్ఓలో సభ్య దేశాల నుండి పర్మనెంట్ మెంబర్స్ అంటే ఏమి, వీటో అధికారం అంటే ఏమి, కాఫీ కప్ క్లబ్ కంట్రీస్ అంటే ఏంటివి, P4 కంట్రీస్ అంటే ఏమి, P5 కంట్రీస్ అంటే ఏంటివి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. G20 కంట్రీస్ ఏంటివి, G7 కంట్రీస్, G8 కంట్రీస్ అంటే ఏంటివి, బ్రిక్స్ కంట్రీస్, I2U అంటే ఏమి, ఏ కంట్రీస్, క్వాడ్ కంట్రీస్ అంటే ఏంటివి, సార్క్ కంట్రీస్ ఏమి, IMF గురించి ఏమి, NDB నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి అయితేనేమి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితేనేమి, ఓపెక్ కంట్రీస్ అయితేనేమి, నాటో అయితేనేమి, ఆఫ్రికన్ యూనియన్ అయితేనేమి, యూరోపియన్ యూనియన్ అయితేనేమి, వీటితో పాటుగా ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాల ఆర్గనైజేషన్స్ ఆ పేరేమి, హెడ్ ఎవరు ఉన్నారు, దానికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఇవన్నీ కూడా మనం కంపల్సరీగా నేర్చుకోవాల్సింది మిత్రమా. తర్వాత కరెంట్ అఫైర్స్ పరంగా చూస్తే ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అంటే ఇటీవల కాలంలో భారతదేశం చెప్పిన ఆపరేషన్స్, ఇజ్రాయెల్కి ఒక విమానం పంపించాం దాని పేరు, కరోనా సమయంలో మనకు అన్ని దేశాలు హెల్ప్ చేసాం దానికి ఆపరేషన్ పేరేమి, మాల్దీవులకు హెల్ప్ చేసాం దానికి ఆపరేషన్ పేరేమి, టర్కీలో భూకంపం వచ్చింది దానికి ఒక ఆపరేషన్ పెట్టాం దానికి ఆపరేషన్ పేరేమి, అట్లా మనకి ఇండియాలో సైనిక ఆపరేషన్స్ ఆ ఆపరేషన్స్ పేరు ఏంటివి, ఎందుకు పెట్టినాం, ఇవన్నీ కూడా మనం కరెంట్ అఫైర్స్ పరంగా నేర్చుకోవాలి, స్టాటిక్ పరంగా కూడా నేర్చుకోవాలి మిత్రమా. ఓకే, తర్వాత పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్. ఇటీవల కాలంలో ఏ పర్సన్, సపోజ్ నరేంద్ర మోడీ గారు చాలా కంట్రీస్ విజిట్ చేస్తున్నారు, ఇప్పుడు దాదాపు 17 ఇంటర్నేషనల్ అవార్డ్స్ రిసీవ్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. మరి ఏ దేశం ఏ అవార్డు ఇవ్వడం జరిగింది, ఎందుకు ఇచ్చినారు? ఇటీవల కాలంలో జర్మనీ నుంచి మనకి ఏ దేశానికి విజిట్ చేశారు కానీ ఆయన పేరేమి? ఈ విధంగా ప్రతి ఒక్క పర్సన్ అపాయింట్మెంట్స్ పరంగా కావచ్చు, దేశం విజిటింగ్ కావచ్చు, డెత్లు కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, అవన్నీ కూడా మనం ఈ యొక్క పర్సన్స్ రీసెంట్గా వచ్చినటువంటి పర్సన్ నేర్చుకోవాలి. అదేవిధంగా ప్లేసెస్, ముఖ్యంగా సింపుల్గా గాజా, ఇటీవల కాలం గాజా బాగా వార్తలకు వస్తూ ఉంది, ఎందుకంటే ఇజ్రాయెల్ గాజా మంచి భయంకర దాడి చేస్తూ ఉంది. అటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కూడా మనం ఏమైతే వచ్చినాయో ఆ ప్లేస్ అన్నీ కూడా నేర్చుకోవాలి. ఇటీవల కాలం ఎలక్షన్స్ జరిగినాయి అమెరికాలో ఎలక్షన్స్ జరిగిన వల్ల ప్రెసిడెంట్ ఎవరు కాబోతున్నారు, వైస్ ప్రెసిడెంట్ ఎవరు, దాంతో ఇండియన్స్ ఎవరైనా ఉన్నారా? ఓకే, అవన్నీ కూడా ఎలాన్ మస్క్ రావడం జరిగింది, రామస్వామికి వచ్చింది. అట్లా పర్సన్స్ అన్నీ కూడా మనం కంపల్సరీగా నేర్చుకోవాలా. మళ్ళీ మనకు మనం ఎన్ఆర్ఐ డే జరుపుకుంటున్నాం. ఆ ఎన్ఆర్ఐ డేకి ప్రవాస భారతీయ దివస్కు ఏ దేశం నుంచి ఎవరు వస్తున్నారు, ఎందుకు వచ్చారు, ఏ దేశానికి అధ్యక్షుడు, ఏ దేశానికి అధిపతి, ఏ కంపెనీకి ఏ నేను ఉన్నారు, అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి మిత్రమా. తర్వాత సమ్మిట్స్, హోస్ట్ కంట్రీస్. ఇప్పుడు G20 జరుగుతూ ఉంది. G20 యొక్క కంట్రీ ఎక్కడ, హోస్టింగ్ ఎక్కడ, ఇండియా ఎప్పుడు G20 హోస్టింగ్ ఎదిరించింది, అతి దేశం ఎప్పుడు ఇచ్చింది, G20 ఎక్కడ జరిగింది, G7 ఎక్కడ జరిగింది, క్వాడ్ కంట్రీస్ ఎక్కడ జరిగినాయి, అవన్నీ కూడా అన్ని రకాల సమ్మిట్స్. మరి ఆ యొక్క సమ్మిట్కు హోస్ట్ కంట్రీ ఎవరు, నెక్స్ట్ ఎప్పుడు జరగబోతూ ఉంది. మనం చూస్తే ఒలింపిక్స్, క్రీడలు ఒలింపిక్స్ ఇప్పుడు ఎప్పుడు జరిగినాయి, 2020 ఎక్కడ జరిగింది, 2024 ఎక్కడ జరిగింది, 2028 ఎక్కడ జరిగింది, 32 ఎక్కడ జరిగింది, 36 ఇండియా బిడ్ ఏది చేసింది, ఎందుకు అది. సో 2036 ఇండియాలో ఒలింపిక్స్ జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా ముందుగానే ప్లాన్ వస్తూ ఉంటాయి ఆటలకు. అవన్నీ ఏంటివి. స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ కంపల్సరీగా రీసెంట్గా నేర్చుకోవాల్సిందే. స్పోర్ట్స్ అవార్డ్స్ అన్నీ కూడా ఏ ఒక్కదాన్ని మనం నెగ్లెక్ట్ చేసాను కుదరదు. జాబ్ కావాలంటే జాబ్ అనుకుంటే నో ప్రాబ్లం. తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ నేర్చుకోవాల్సిందే. వాటితో పాటుగా ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ కాబట్టి గతంలో ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ మీద చాలా బిట్స్ అడగడం జరిగింది. ప్రతి ఎగ్జామినేషన్లో కనీసం 2-3 బిట్లు అడగడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్లో కూడా మనకు స్కీమ్స్ అన్నీ మనం పాత స్కీమ్స్ అన్ని పక్కన పెట్టేసి కొత్త స్కీమ్స్ అన్ని నేర్చుకోవాలా. కొత్తగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కంట్రీ, మన జిల్లాలో ఏ జిల్లా ఉంది, ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏంటివి, ఆ జిల్లాలో ఉన్నటువంటి టెంపుల్స్ ఏంటివి, ఆ టెంపుల్లో ఏ దేవుడు ఉన్నాడు, ఇవన్నీ కూడా గతంలో అడగడం జరిగింది. యూ క్యాన్ సీ లాస్ట్ టైం చూస్తే పైడి తల్లి సిరిమానోత్సవాల గురించి ప్రతి ఎగ్జామ్లో ప్రతి షిఫ్ట్లో కూడా అడగడం జరిగింది. పైడి తల్లి సిరిమానోత్సవం ఏ జిల్లా, ఎందుకు జరుగుతుంది, ఏ దేవుడు, ఇవన్నీ కూడా అడగడం జరిగింది. ఆ విధంగా ప్రతి జిల్లాలో రొట్టెల పండుగ ఎక్కడ జరుగుతుంది, ఓకే, ఇట్లా అంటే ఏ జిల్లాలో ఏ స్పెషాలిటీ ఉందో, ఏ పండుగ అయితే ఉందో ఆ పండుగల గురించి, ఆ దేవాలయాల గురించి, ఆ దేవాలయంలో ఉన్నటువంటి గుడి ఏ దేవుడు అక్కడ ఉన్నాడు, అవన్నీ కూడా మనం నేర్చుకోవాలా. అందులో ఇక్కడ ఇండియా స్కీమ్స్తో పాటుగా ముఖ్యంగా ఏపీ స్కీమ్స్ మీద మనం ఎక్కువ దృష్టి పెట్టాలా. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా నాసా అయితేనేమి, ఇస్రో అయితేనేమి, కాస్మోస్ రష్యాది అయితేనేమి, జపాన్ది అయితేనేమి, చైనా అయితేనేమి,
ప్రజెంట్ ఏమేమి తయారు చేస్తున్నారు అవన్నీ. తర్వాత ఎన్విరాన్మెంటల్ అండ్ డిజాస్టర్స్, ప్రకృతి మీద ప్రజెంట్ అన్ని దేశాల వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి ప్రకృతి పర్యావరణం మీద అవన్నీ కూడా నేర్చుకోవాలా. డిజాస్టర్స్, విపత్తులు జరిగింటే అవి కూడా నేర్చుకోవాలా. మరి ఎక్సర్సైజెస్, ఈ యొక్క మలబార్ ఎక్సర్సైజ్ అంటే ఏ దేశంలో జరుగుతుంది, బిమ్స్టెక్ అంటే ఏమి, అది ఆర్గనైజేషన్ పరంగా. సూర్యకిరణ్ విన్యాసాలు ఏ దేశంలో జరుగుతాయి. గరుడ శక్తి, గరుడ ఎక్సర్సైజెస్, ఆపరేషన్ గరుడ. ఈ విధంగా మన దేశం ఆర్మీ పరంగా అయితేనేమి, నేవీ పరంగా అయితేనేమి, ఎయిర్ ఫోర్స్ పరంగా అయితేనేమి కొన్ని దేశాలతో మనం కలిసి సైనిక విన్యాసాలు, నేవీ విన్యాసాలు చేస్తాం. అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి, ఎక్కడ జరిగినా కూడా నేర్చుకోవాలి. ఇవి కరెంట్ స్వరంగా మనకు వచ్చేటటువంటివి అనమాట. ఇంకా ఉంది సైన్స్ రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్, హిస్టరీ ఉంది. దీని పరంగా చూసే ముందుగా మీకు ఎవరైనా సరే మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో త్వరగా రాబోయేటువంటి దీనికి కోర్స్ కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి కంప్లీట్ ఆన్లైన్ కోర్స్ మన దగ్గర అందుబాటులో ఉందన్నమాట. అన్నీ కూడా అప్డేట్ చేస్తూ వస్తున్నాం. ఇప్పటికీ మ్యాక్సిమం జరుగుతూ ఉంది ప్రాసెస్. దీనికి కాస్ట్ 1999 అనమాట, అంటే 2000 రూపాయలది. ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే కేవలం 300 రూపీస్కి ఇస్తున్నాం. ఇది ఎంతవరకు అంటే నోటిఫికేషన్ వచ్చేంతవరకు మాత్రం వచ్చే మరుక్షణమే దాని కాస్ట్ 2000 రూపాయలు అవుతుందన్నమాట. సో కాబట్టి దీనికి వ్యాలిటీ 1 year వరకు ఉంటుంది కాబట్టి మీరు ఎవరికి అవసరం ఏం లేదు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా మనకి ఉత్తమ్స్ అకాడమీ, సో ఉత్తమ్స్ అకాడమీ డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ కొనుక్కోవచ్చు. ఇక్కడ మీకు కంప్లీట్ సిలబస్, జీకే సిలబస్, కంప్లీట్ ఇంగ్లీష్ క్లాసెస్, 100 మాక్ టెస్టులు, దీంతో పాటుగా దాదాపుగా 10,000 బిట్లు, అన్నీ కూడా ఇంపార్టెంట్ అడగబోయే బిట్లు. దాంతోపాటుగా ఈ యొక్క జీకే ఇంగ్లీష్ పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ యొక్క అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ కూడా కేవలం 300 రూపీస్ మాత్రమే. ఈ యొక్క ఆఫర్ ఎంతవరకు అంటే అప్ టు నోటిఫికేషన్ వరకు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది. ఇక్కడ మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేకుంటే మీరు డైరెక్ట్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అకాడమీ మన యాప్ నుంచి. లేకుంటే మీకు ఇబ్బంది అనుకుంటే మనకు 7780616884కి మీరు 1025 రూపీస్ మీరు ఫోన్పే చేసినా కూడా మేము మీకు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080808 మీకు కాల్ చేయండి. ఒకవేళ మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే టర్నింగ్ పాయింట్ కడపకి మీరు రావచ్చు. ఎప్పుడు రావచ్చు అంటే నోటిఫికేషన్ పడి నెక్స్ట్ డేని మీరు వచ్చి కూర్చోవచ్చు. ఇక్కడ మార్నింగ్ 6 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు మీకు కంప్లీట్ షెడ్యూల్ వేసి మీకు సిలబస్తో పాటుగా ఎగ్జామ్స్, స్లిప్ టెస్ట్లు, గ్రాండ్ టెస్టులు ఆ విధంగా మీకు చేస్తాం. ఎందుకంటే గతంలో మనకి ఇన్స్టిట్యూట్స్ నుంచి 2 ఎగ్జామినేషన్లు కూడా దాదాపు 100 మందికి జాబ్స్ రావడం జరిగింది మనకు ఆన్లైన్ కోర్స్ ద్వారా. తర్వాత ఇదే సిలబస్లో సైంటిఫిక్ రీసెర్చ్ ఇందులో ముఖ్యంగా మనకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇస్రో, డిఆర్డిఓ గురించి, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ గురించి, ఇవన్నీ కూడా సైంటిఫికల్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. స్పేస్ గురించి ఇండియన్ స్పేస్, వరల్డ్ స్పేస్ ఎక్స్ అయితేనేమి, నాసా అయితేనేమి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. తర్వాత లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ఏమైనా ఉంటాయి సైన్స్ పరంగా నేర్చుకోవాలి. అయితే మనకు స్పెషల్గా సైన్స్ డే టు డే అన్నాడు కానీ ఇక్కడ మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ అన్నీ నేర్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంత అవసరంలా ఏమంటే డే టు డే అన్నాడు కాబట్టి ముఖ్యంగా ఫిజిక్స్లో ఏమన్నా ఫేమస్ ఉన్నటువంటి అప్లికేషన్స్ అయితేనేమి, రీసెంట్గా ఏమన్నా కొత్త మార్పులు చేర్పులు జరిగినాయా, సైన్స్ ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా, డిసీజెస్ గురించి మనం ఎక్కువ నేర్చుకోవాల్సి సరిపోద్ది. ఒక విటమిన్స్, డిసీజెస్లో అంత మరి ఎక్కువ డెప్త్ పోలేమన్నమాట. ఇక్కడ ఎకానమీ పరంగా అయితే మాత్రం సింపుల్గా బేసిక్ ఎకానమీ నేర్చుకుని చాలు. మరి దాన్ని అని హైరాణ పడి డెప్త్ పోవాల్సిన అవసరం లేదు. జస్ట్ జనరల్గా బేసిక్ ఎకానమీ మాత్రం ఉంటుంది. పాలిటీ పరంగా అయితే మాత్రం కంప్లీట్గా ఆర్టికల్స్ అన్నీ నేర్చుకోవాలి. షెడ్యూల్స్, ఆర్టికల్స్ నేర్చుకోవాలా. దాంతో పాటుగా ఏమైనా అమెండ్మెంట్స్ ఏమైనా నేర్చుకోవాలి. ఇది మనకి ఎట్టు పాలిటీ ఈజీగా ఉంటుంది కాబట్టి ఎవరి అవసరం లేదు. హిస్టరీ పరంగా తీసుకుంటే ముఖ్యంగా గిరిజన తిరుగుబాట్లు, ఇంపార్టెంట్ డేస్ అన్నీ కూడా, అందులో ముఖ్యమైన యుద్ధాలు ఎప్పుడు జరిగినాయి, ఎవరెవరు జరిగినాయి, ఇంపార్టెంట్ డైనెస్టీస్, దాంతోపాటుగా నేషనల్ మూమెంట్స్ ఎక్కువ బిట్లు మనకు వచ్చేదంతా ఇండియన్ నేషనల్ మూమెంట్ మీద మనకు ఎక్కువ బిట్లు వచ్చే అవకాశం అనేది ఉంది. ఇవి మనం నేర్చుకుంటే మాత్రం సో ఇప్పటి నుంచే మీరు అనుకోవచ్చు మిత్రమా సిలబస్ ఏముందిలే 9 టాపిక్స్ కదా ఏమనుకోవద్దండి. వాడు ఇచ్చింది 9 టాపిక్స్ అయినప్పటికీ కూడా కానీ చూసారా సిలబస్ ఉందో ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క బుక్ను నోటిఫికేషన్ తర్వాత బుక్ అనేది ప్రింట్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పటికంటే మళ్ళీ మీరు దానికి సపరేట్గా మీరు బుక్స్ కొనుక్కోవచ్చు. ప్రస్తుతం మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా హ్యాపీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి మీరు ఎవరైతే జాబ్
కోర్టు కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ టైపిస్ట్ అయితే మీ చిన్న వాళ్ళు అయితేనే మీ డ్రైవర్స్ అయితేనే మీ అదే విధంగా హైకోర్టు జాబ్ కానీ కోరుకుంటుంటారు. అటువంటి వాళ్ళకి మాత్రం మంచి అద్భుతమైన అవకాశం మనకు ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ కోర్సు. ప్రతిరోజు మీకు అప్డేట్ జరుగుతూనే ఉంటాయన్నమాట. ప్రతిరోజు అంటే ఎగ్జామినేషన్ మీకు అప్డేట్ జరుగుతూనే ఉంటాయి. అత్యద్భుతంగా మీకు ఉంటుందన్నమాట. సో మీరు కూడా హైకోర్టు జాబ్ కావాలనుకుంటే మాత్రం కదా మనకు ఉత్తమ్స్ అకాడమీ అనేది మిగతా వాళ్ళు ఎవరు చేయని విధంగా మనం చేస్తున్నాం అనమాట. మనకి కోర్స్ తయారు చేస్తాం, డిజైన్ చేస్తున్నాం అనమాట. సో ఈ యొక్క కోర్సుని మీరు పర్చేజ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఉత్తమ్స్ అకాడమీ యాప్. థ్యాంక్ యూ.